హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా శనగలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కోసిన కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి. ఒక గుప్పుడు జీడిపప్పులు వేసుకొని అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాణలిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం అంటే కుందు బెల్లం, మచ్చి బెల్లం అలాంటిది కాదు, తాటి బెల్లం అసులుకి యూజ్ చేస్తాం కదా, ఆ బెల్లం. ఒక 1/2 కేజీ బెల్లం తీసుకొని చెదగొట్టుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కుట్టుకుతో ఉడకనివ్వాలి. పాకం బాగా ఉడికాక ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఒక చుక్క పాకం వేసుకొని మనం చెక్ చేసుకోవాలి పట్టు వచ్చిందో లేదో. కొంచెం జిగురయ్యి చిన్న బాల్ అవుతే చాలు, మరీ పట్టు ఎక్కువ రాకూడదు. ఇది తేగ పాకమే రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది శనగలు మనకి. ఇప్పుడు పట్టు వస్తుంది. దాంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు సగం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని కొంచెం మనం తడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసుకుంటూ కలుపుకోవాలి. అస్సలు కలపడం ఆపకూడదు. పర్ఫెక్ట్గా మనకి శనగలు రెడీ అయిపోయింది. సరిపడా